హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు ఎలుకలెలుకలు. రచయిత సరసి గారు. ఎలుకలతో కలకల్లాడిపోతుంది ఆ ఊరు. అక్కడ డాక్టర్ ఎలుకను ఫీజుగా పుచ్చుకుంటారు. సరసమైన ధరలకే అక్కడ ఎలుకల్ని అమ్ముతారు. స్కూల్లో పోటీలు పెట్టి విద్యార్థులకు పందికొక్కులు, ఎలుకలు, చిట్టెలుకల్ని బహుమతులుగా ఇస్తారు. అక్కడ బంధువులకు ఎవ్వరూ ఒట్టి చేతులతో వెళ్ళరు. ఆడవాళ్ళకి బొట్టు పెట్టి రవికెలగుడ్డ బదులు ఎలుకనిచ్చి పంపుతారు. ఏమిటి ఉల్టా పల్టా? అసలు ఆ ఊళ్ళో వాళ్ళకేమైంది? పొద్దున్నే అప్పుకొచ్చానని ఏమనుకోకు వదినా. ఓ ఎలుకుంటే ఇస్తావా? రేపు బోన్లో పడగానే ఇచ్చేస్తా. చాలేవమ్మా, మొన్న పట్టుకెళ్ళిన పందికొక్కే దిక్కులేదు, మళ్ళీ ఎలుక కావాలంట. ఎలుక మాకు మాత్రం ఇట్టిట్టే పడిపోతున్నాయా బోన్లో? పాత బాకీ తీర్చకుండా మళ్ళీ అప్పులకు ఎలా వస్తారమ్మా? అంత మాట ఎందుకు వదినా? ఎలక్కపోతే పోనీ చుంచునన్నా ఇవ్వు, నీ బాకీ బోన్లో పెట్టి తీర్చేస్తా. మా కర్మ కాకపోతే రోజు చక్కగా నేతి బజ్జీలు పెడుతున్నామమ్మా. ఎరగానా? ఒక్కటంటే ఒక్కటి పడట్లేదు. పడితే అడుగుతానా చెప్పు. పొద్దుటి నుంచి మీ అన్నయ్య ఎగశ్వాస దిగశ్వాసగా ఉన్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎలుక లేకుండా డాక్టర్ దగ్గరికి ఎలా పెడతాను చెప్పు. డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఒంట్లో జబ్బు ఉండాలి, జేబులో డబ్బు ఉండాలి. మరి ఎలుకెందుకేమిటి అని డౌట్ వస్తే గతంలోకి వెళ్ళాలి. సరిగ్గా 2 ఏళ్ళ డాక్టర్ దుందుబి అమెరికా నుంచి వచ్చి ఆ ఊళ్ళో ప్రాక్టీస్ పెట్టాడు. మొదట్లో పేషెంట్లు ఎక్కువ మంది వచ్చేవాళ్ళు కాదు. అమెరికా డాక్టర్ అని పేరు బాగా ప్రచారం అయ్యేసరికి ప్రాక్టీస్ ఊపందుకుంది. మొదట్లో పడిసం, దగ్గు, జ్వరాలకు మాత్రమే వైద్యం చేసేవాడు దుందుబి. తర్వాత అన్ని రోగాల వాళ్ళు రాసాగారు. దాంతో మోకాళ్ళ నొప్పులు, బీపీ, షుగరు, గుండె నొప్పులకు, కీళ్ళవాపులు, అర్ష, మొలలు, వరి బీజం ఇలా అన్ని జబ్బులకు వైద్యం చేయసాగాడు. మందుల కోసం పాపం పేషెంట్లు మళ్ళీ టౌన్కేం పెడతారులే అని వాటిని కూడా తానే తెచ్చి స్టాకు పెట్టి పెద్దగా లాభం వేసుకోకుండా అమ్మసాగాడు. అలా కొద్ది రోజులు పోయాక పోయి మందులు కూడా మనమే తయారు చేసి అమ్మితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన అతడి జీవితాన్ని మార్చింది. అమెరికాలో రెడ్సన్ అనే ఓ ఫ్రెండ్ ఉన్నాడు అతడికి. అతడి వద్ద నుంచి మందు పౌడర్లు, నూనెలు తెప్పించి వాటితో మందుల తయారీకి ఉపక్రమించాడు. తయారైన మందులు ఎలా పనిచేస్తున్నాయో పరీక్షించాలి. ఒకవేళ డైరెక్ట్గా మనుషుల మీద ప్రయోగం చేస్తే ఏ మందన్నా వికటించి ఎవడి ప్రాణాలన్నా హరి అంటే సరాసరి జైలుకి పోవడమే. ఇక చుప్పకూడు తింటూ శేష జీవితం గడపాల్సి వస్తుంది. మరేం చెయ్యాలి? ఏ మందు కనిపెట్టినా శాస్త్రజ్ఞులు ముందుగా ఎలకల మీద ప్రయోగించి చూడటం అనుచానంగా వస్తుంది. ఎలక్కి పడితే మనిషికి పడ్డట్టే. అందుచేత మందు ఎలకల్ని పట్టి వాటికి మందులు పెట్టాలని రెడ్సన్ సలహా ఇచ్చాడు. దుందుబి ఎన్నడూ ఎలకల్ని పట్టెరగడు. ఇప్పుడు కొత్తగా నేర్చుకోలేడు. ఎలా మరి? అందుకని ఒకరిద్దరు పేషెంట్లకి చెప్పాడు ఎలుకల్ని తెచ్చిపెట్టమని. వాళ్ళు 4-5 మూషికాల్ని తెచ్చిచ్చారు. అవేం చాలుతాయి? ఒక మందు ఏ స్థాయిలో ఏ విధంగా పనిచేస్తుంది, ఏ వయసు వారికి పడుతుంది, ఎంత మోతాదులో ఇస్తే పనిచేస్తుంది, దాని ప్రభావం హెచ్చుతగ్గులు ఏమిటి అనేది చూడాలంటే చాలా ఎలుకలు కావాలి. పైగా విభిన్న మూషికత్వాలు కలిగిన వాటిని పరిగణలోకి తీసుకోవాలి. ఇంటి వెనక ఓ పెద్ద రేకుల షెడ్ వేయించి కోళ్ల ఫారంలాగా ఎలకల ఫారం కట్టించాడు. సన్న ఊచలతో ఛాంబర్లు ఏర్పాటు చేశాడు. కొన్ని వేల ఎలుకలకి వసతి కల్పిస్తూ గదులు కట్టించాడు. అంతవరకు అతని వద్దకొచ్చే పేషెంట్లు కన్సల్టేషన్ ఫీజుగా 100 రూపాయలు కడుతున్నారు. ఎవరన్నా ఎలకని తెచ్చిస్తే కన్సల్టేషన్ సొమ్ము కట్టవసరం లేదు అని ప్రకటించాడు దుందుబి. ఎలకల్ని సంపాదించడానికి అంతకంటే మంచి మార్గం తోచలేదు అతడికి. ఇంకే పేషెంట్లు పంట పండింది. పండిన పంటనే కాదు, పొలాల్లోని ఇళ్లల్లోనూ ఎలుకలు విధ్వంసం సృష్టిస్తూ కోకొల్లలుగా తిరుగుతున్నాయి ఊరు నిండా. ఆ రోజు నుంచి ప్రతివాడు రాత్రిపూట బోన్లు పెట్టి ఎలక పడగానే పుచ్చుకొని డాక్టర్ వద్దకు రావటం, దాన్ని ఇంటి వెనుక ఫారంలో జమ కట్టి డబ్బు కట్టకుండా వైద్యం చేయించుకొని వెళ్ళిపోవటం ప్రారంభించారు. ఈ విధంగా ప్రారంభమైన
నగదు రహిత లావాదేవీ బాగా క్లిక్ అయ్యింది. రోజురోజుకు ఎలకల ఫారంలో ఎలకల సంఖ్య గణనీయంగా పెరగసాగింది. దుందుబి ఆనందం కూడా అదే లెవెల్లో పెరగసాగింది. కొత్తగా వచ్చిన ప్రతి ఎలక్కి మూషికత, వ్యక్తిగత అనకూడదు, గుర్తింపు సంఖ్యనిచ్చి వాటికి కేటాయించిన ఛాంబర్లలో వదిలిపెట్టేవాడు. ఒక్కో ఛాంబర్లో 25-30 ఎలకలకి వసతి కల్పించి వాటినన్నిటికీ ఒకే రకమైన తిండి, మందు ఇచ్చి ప్రయోగాలు ప్రారంభించాడు. ఎప్పటికప్పుడు వాటి వివరాలు, వాటి శరీరాల్లో రోజురోజుకు వస్తున్న మార్పులు, ప్రవర్తనలో తేడాలు అన్నీ రిజిస్టర్లో నోట్ చేసుకోవటం ప్రారంభించాడు. ఇదిలా ఉండగా ఊళ్ళో రచ్చబండల వద్ద పంచాయతీ ఆఫీసుకు దగ్గర డాక్టర్ గారు చేస్తున్న ప్రయోగాల గురించి చర్చోపచర్చలు జరగసాగాయి. మందులు ఎలకల మీద ఎందుకు ప్రయోగించాలి? కుక్కలు పిల్లులు పనికి రావా అన్న ప్రశ్న వచ్చింది. ఎలుకలకి మనుషులకి అవినాభావ సంబంధం ఉంది. మనిషి బుద్ధులు చాలా ఉన్నాయి ఎలుకలకి. దొంగ చూపులు చూడటం, పగలంతా కామ్గా ఉండి చీకటి పడగానే దొంగ పనులకి బయలుదేరడం, ధాన్యం పప్పులు చాటుగా బొక్కేయటం, అండర్ గ్రౌండ్లో దాక్కోవటం, పరిమితి లేకుండా సంతానాన్ని కనడం, ఇలా చాలా ఉన్నాయ్యా. అంతెందుకు పందికొక్కులా ఉన్నావు అని మనుషుల్ని అంటాం కానీ జంతువుల్ని పక్షుల్ని అనం కదా. అంచేత ఎలుకల మీద ముందు ప్రయోగించి వాటికి ఆ మందులు పడితే మనకు కూడా పడతాయని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. అయినా ఆయన ప్రయోగాలు కుక్క మీద చేస్తేయే, నక్క మీద చేస్తేయే, మనకి డబ్బు ఖర్చు లేకుండా వైద్యం చేస్తున్నాడుగా, చాలదా అన్నాడు ఒక పెద్ద ఆయన. దరిమిలా జబ్బున్న వాళ్ళ కాదు, ఉందేమోనని అనుమానం ఉన్నవాళ్ళు కూడా ఏం పోయిందిలే ఓ ఎలుకేగా అనుకొని ఎలకనిచ్చి వైద్యం చేయించుకోసాగారు. ఎలుకలు ఎక్కువైన వాళ్ళు అవి దొరకని వాళ్ళకి సరసమైన ధరలకు అమ్ముకుంటున్నారు. మరోపక్క బోనుల సైడు బిజినెస్ కూడా ఊపందుకుంది. ఊరంతా ఎలకల కలకలంతో కలకల్లాడుతుంది. ఎవరింటికైనా స్నేహితులు కానీ బంధువులు కానీ పలకరించడానికో చుట్టం చూస్తే ఉట్టి చేతులతో వెళ్ళకూడదని బోనులో ఓ ఎలుకని పట్టుకెళ్ళి ఇవ్వటం చేస్తున్నారు. పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నదానికి మూషికమని కొత్త పదం చేర్చారు. అలాగే ఇంటికొచ్చిన ముత్తైదువులు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఇంటి ఆడవాళ్ళు వారికి బొట్టు పెట్టి ఓ పండో రవ్వల గుడ్డ ముక్కో ఇచ్చేవారు గతంలో. ఇప్పుడు అది పోయింది. బొట్టు పెట్టి ఓ ఎలకనో చుంచునో ఇవ్వటం అలవాటుగా పెట్టుకున్నారు. స్కూల్లో విద్యార్థులకి ఆటల పోటీలు, వ్యక్తిగత పోటీలు వంటివి పెట్టి ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వారికి పందికొక్కుని, సెకండ్ ప్రైజ్గా ఎలకని, థర్డ్ ప్రైజ్గా చుంచుని ఇవ్వటం ప్రారంభించారు. కన్సల్టేషన్ ప్రైజులు వచ్చిన వారికి చిట్టెలుకల్ని ఇచ్చి సంతోష పెడుతున్నారు. వీళ్ళకి రిటర్న్ గిఫ్ట్గా చిన్న చిన్న ఎలకల్ని ఇచ్చేవారు. వెనకటికొకడు పందికొక్కు బాకీని ఎలకతో తీర్చాడంట. ఎలకొచ్చిన వేళ పందికొక్కొచ్చిన వేళ వంటి సామెతలు పుట్టుకొచ్చాయి. ఈరోజు ఒక ఎలకని జమ కట్టండి, వారం తర్వాత 2 ఎలకల్ని సొంతం చేసుకోండి అంటూ కొత్త స్కీములు ఒక్కసారి ఆసుపత్రికి తీసుకురాలేని ఒక పేషెంట్ కోసం దుందిబి గారిని ఇంటికి తీసుకెళ్లాడు ఒక ఆయన. వైద్యం అయిపోయాక, డాక్టర్ గారు, మా ఇంట్లో ఎప్పటినుంచో ఓ పోతు పందికొక్కు తిరుగుతుందండి. ఆ చేత్తోనో కాస్త దాన్ని పట్టుకెళ్ళిపోండి సారు, నాకు దొరకట్లేదు అన్నాడు. నేను పరిశోధనలు చేసేవాణ్ణే గాని పందికొక్కుల్ని పట్టేవాణ్ణి కాను అంటూ రుసరుసలాడుతూ వెళ్ళిపోయాడు దుందిబి. డాక్టర్ గారు ఎలాగూ ఎలుకల మీద ప్రయోగాలు చేసి కొత్త విషయాలు కనుక్కుంటున్నారు కదా. ఎలక తోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు అన్నారు కదా. ఎందుకు రాదో అది కూడా పరిశోధించి కనుక్కోండి సారు పనిలో పనిగా అని ఉచిత సలహా ఇచ్చాడు ఇంకొకడు. మీరు ఎలుకలకి చేస్తున్న సేవ ఊరికే పోదు డాక్టర్ గారు. దేవుడు తప్పకుండా కరుణించి వచ్చే జన్మలో మిమ్మల్ని వినాయకుడి వాహనంగా పుట్టించకపోడు, వర్రీ కాకండి అంటూ ఓదార్చాడొకడు. ఎప్పుడు ఏం జబ్బొస్తుందో ఏమో అని చాలామంది ముందు జాగ్రత్త చర్యగా ఎలకల్ని పట్టి బోన్లో దాచుకోసాగారు. అలా దాచుకున్న ఒక ఆయన ఇంట్లో ఆయన కూతురికి పెళ్లి జరిగింది. పెళ్లి కొడుకు మనుగడపుల కార్యక్రమం కోసం 3 రోజులుందామని ఎంతో ఆశగా వచ్చాడు. అయితే ఒక రోజు కాగానే అతన్ని వెనక్కి పంపేశారు. ఎందుకంటే అతగాడివి పిల్లి కళ్ళట, పైగా రాత్రిపూట నిద్రలో పిల్లి కోతలట, ఇంట్లో ఎలకలన్నీ భయపడిపోతున్నాయట. అందుకని
ఎక్కువ ఎలుకలున్న ధనవంతుల్ని మూషిక మహారాజ్ అని పిలిచేవారు గ్రామస్తులు. అక్రమ ఆస్తులు సంపాదించేవారిని వారిపై కొందరు ఫిర్యాదులకు సిద్ధమయ్యారు. మరోపక్క దుందిబి గారి ఎలకలలో పరిశోధనలు మంచి ఊపు మీద సాగుతున్నాయి. ఈరోజు ఉదయాన్నే వెళ్ళి అటెండెన్స్ తీసుకుని రిజిస్టర్లో టిక్కు పెట్టుకోవటం, ఏ ఎలకకి ఏ సమయంలో ఎంత ఆహారం పెట్టాలో ఆ వివరాలతో పాటు వాటిల్లో వస్తున్న మార్పుల్ని, ఆరోగ్య పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు రిజిస్టర్లో నోట్ చేసుకునేవాడు దుందిబి. గింజలు, పప్పులు, పళ్ళు ముక్కలు, రసాలతో పాటు అప్పుడప్పుడు స్వీట్లు, వండిన అన్నం ఇలా వేటికి ఏవి పెట్టాలో పెట్టి ఎన్నాళ్ళ నుంచి అవి తింటున్నాయో రిజిస్టర్లో రాసుకునేవాడు. తిండితో పాటు కొన్ని ఎలకలకి సినిమా సంగీతం, కొన్నింటికి శాస్త్రీయ సాంప్రదాయ కీర్తనలు, కొన్నిటికి పాప్ మ్యూజిక్ వినిపించేవాడు. కొన్ని కథలు వినేవి, కొన్ని కార్టూన్లు మెచ్చుకునేవి, కొన్ని రాజకీయాలు ఇష్టపడితే కొన్ని లఘుశంక చేసి తమ అయిష్టతను తెలిపేవి. కొన్ని గదుల ముందు చిన్న టీవీ పెట్టి తెలుగు సీరియల్స్ చూపించేవాడు. కొన్ని ఎలకలకి ప్రత్యేకంగా తయారు చేసిన సెల్ ఫోన్స్ ఇచ్చాడు విత్ వైఫై. త్వరలో చిన్న సైజు కంప్యూటర్లు కూడా అందుబాటులోకి తెస్తాడని సమాచారం. వీటినన్నిటికీ దుందిబి భార్య కుముద్వతి సహకారం ఉందని చెప్పక తప్పదు. ఒక్కోసారి భర్తపై చిరాకు పడినా, బండబూతులు తిట్టినా ఎలకల పట్ల మాత్రం ఉదాసీనంగా ఉండేది. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని, ఆ స్త్రీ తానే కావాలని ఆమె ఆకాంక్ష. అయితే ఒకసారి కొన్ని కుర్ర ఎలకలు కుముద్వాతికి కన్ను కొట్టాయని, కొన్ని ఆమెను చూసి ఈల వేశాయని చెప్పి వాటికొకరోజు తిండి పెట్టకుండా మార్చింది. దాంతో ఎలుకలన్నీ దారికొచ్చాయి. చాలా ఎలుకల మీద మందుల ప్రభావం కనిపించసాగింది. కొన్ని హుషారుగా ఉంటే కొన్ని స్తబ్దుగా పడి ఉంటున్నాయి. కొన్ని తిక్కరేగినట్లు అరుస్తూ పిచ్చి గంతులేస్తూ, కొన్ని అదే పనిగా నిద్రపోతూ తినడానికి కూడా బద్దకిస్తున్నాయి. కొన్ని వెర్రిచూపులు చూస్తూ కాలక్షేపం చేస్తున్నాయి. వాటి ప్రవర్తనలు బట్టి మందు మార్చడమో లేక మోతాదులు హెచ్చుతగ్గులు చేయటమో చేస్తున్నారు దుందిబి. ఇదిలా ఉండగా ఆ గ్రామ సర్పంచ్ గారు ఓ పిల్లిని పెంచుకుంటున్నారు. ఈ మధ్య అది చిక్కిపోతుందట. చికెన్ తినట్లేదట, పాలు తాగట్లేదట, ఎలుకలే కావాలని నిరాహార దీక్ష చేస్తుందట. ఓ రోజు సర్పంచ్ గారు దుందిబి గారి ఫారానికి ఇచ్చేశారు. డాక్టర్ గారిని, ఆ తరువాత ఎలుకల్ని పరామర్శ చేసి కుశల ప్రశ్నలు వేశారు. అలవాటుగా ఎలుకల మీద తయారవుతున్న పరిశోధన గ్రంథాన్ని చూసి మెచ్చుకున్నారు. మాటల ద్వారా ఆయన సర్పంచ్ గారిని తెలుసుకున్న కొన్ని ఎలుకలు ఆయనతో సెల్ఫీ దిగే ప్రయత్నం చేశాయి. డాక్టర్ గారు, నాకు విపరీతమైన మోకాళ్ళ నొప్పులు, వయసు చూస్తే 70, మీరేమో కుర్ర ఎలుకల మీద ప్రయోగాలు చేసి ఆ మందులు పనిచేస్తాయని ఇస్తే ఎలా అన్నారు సర్పంచ్ గారు నవ్వుతూ. అయితే 70 ఏళ్ల పందికొక్కువేవన్న దొరికితే పంపించండి, దాని మీద ప్రయోగించి ఆ మందు మీకు పంపుతా అన్నాడు దుందిబి చిర్రెత్తుకొచ్చి. పెద్దాయన తెలివిగా నవ్వేశాడు. డాక్టర్ గారు, అసలు విషయానికొస్తే మా పిల్లి ఎలుకల కోసం తహతహలాడిపోతుంది. మీ దగ్గర వేల ఎలుకలున్నాయి, వాటిని ఇవ్వమని అడగను. మీ పరిశోధనలు అయిపోయిన వాటిని, అనగా అన్ని పరీక్షలు పూర్తయిపోయి ఎందుకు పనికిరాని ఎలుకల్ని రోజుకి 2-3 మా పిల్లికి పంపరాదా? అవి మీకు ఎలాగూ ఉపయోగపడవు కదా అన్నారు సర్పంచ్ గారు. ఎంతో కొంత మూషిక పారితోషికం కూడా పంపుతా, ఊరికే వద్దులేండి అన్నాడు మళ్ళీ తానే. పరిశోధనలు అయిపోయినవి, పనికి రావని ఎవరు చెప్పారండి? అవసరం తీరగానే అమ్మేసేవి కావండి అవి. మనం ఇలా మాట్లాడితే వాటి మనసులు విరిగిపోతాయి. ఎన్నో వేల ఎలుకల జీవిత త్యాగ ఫలితమేనండి ఈరోజు మనం వాడుతున్న మందులు. వాటి సేవ అజరామరమైనది. నిజానికి ప్రతి ఊళ్ళో ఓ ఎలుక శిలా విగ్రహం నెలకొల్పి నివాళులర్పించాలి అంటూ ఆవేశంగా మాట్లాడాడు దుందుబి. సర్పంచ్ గారు పంచి సర్దుకుంటూ వెళ్ళిపోయారు కోపంగా. ఆ మరనాడు జీవసేవా సంఘ సభ్యులమని కొందరు ఊళ్ళోకి దిగారు. ఎలుకల్ని ఇలా నిర్బంధించటం నేరమని వాదించారు. వాళ్ళల్లో చాలామందికి షుగరు, మోకాల నొప్పులును. వారికి ఉచితంగా మందులు ఇచ్చేసరికి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఈలోగా ఢిల్లీలో వరల్డ్ సింపోజియం ఆన్ ర్యాట్ బిహేవియర్ జరుగుతుందని దానికి రమ్మని ఆహ్వానం అందింది దుందుబికి. దుందుబి ఉత్సాహంగా వెళ్ళాడు. ఫారం డ్యూటీ కుముద్వతికి అప్పజెప్పి ఇంతలో వినాయక చవితి వచ్చింది.
ఊరంతా పందిళ్లు వేసి గణేష నవరాత్రులు కోలాహలంగా ప్రారంభించారు. చందా కోసం కొందరు యువకులు కుముద్వతి వద్దకొచ్చారు. మేడం, మేము 9 రోజుల పాటు ఉత్సవాలు చేస్తున్నాం. మీకు తోచినంత ఇవ్వండి. అలాగే వినాయకుడి పాదాల వద్ద బొమ్మ ఎలుక కాకుండా ఈసారి నిజం పందికొక్కని బోనులో పెట్టి పెడదాం అనుకుంటున్నాం. కాబట్టి మీరొక మంచి పందికొక్కునివ్వాలి. 9 రోజులు కాగానే మీకు దాన్ని భద్రంగా తెచ్చిస్తాం. అంతేకాదు రోజుకి 50 రూపాయల చొప్పున రెంట్ కూడా పే చేస్తాం. ఏమంటారు మేడం అన్నారు ఆశగా. కుముద్వతి ఆలోచనలో పడింది. తన భర్త నగదురహిత లావాదేవీలు ప్రారంభించినప్పటి నుంచి ఎలుకలే గాని డబ్బులు చేతిలో పడట్లేదు. అందువల్ల తనకి పాకెట్ మనీ కూడా లేదు. అతడు ఎలాగో ఊళ్ళో లేడు కాబట్టి ఈలోగా ఎలుకల్ని అద్దెకిచ్చి ఎంతో కొంత క్యాష్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనుకొని బాగానే ఉంటుందిలే అనుకొని ఏపుగా పెరిగిన ఓ పందికొక్కుని అద్దెకిచ్చింది. ఇది తెలిసి మిగతా పందిళ్ళ వాళ్ళు కూడా వచ్చి కొన్ని పందికొక్కుల్ని అద్దెకు పట్టుకుపోయారు. అలా ఇంచుమించు ఓ 25 పందికొక్కులు బయటకు పోయాయి. వచ్చే డబ్బు లెక్క పెట్టుకుంటూ కుముద్వతి మురిసిపోసాగింది. పందిళ్ళల్లో చేరిన పందికొక్కుల్ని సాక్షాత్తు వినాయకుడి వాహనంగా భావించిన భక్తులు వాటికి పళ్ళు, నేతి మిఠాయిలు, జీడిపప్పు పాకం వంటివి పెట్టి దండాలు పెట్టుకునేవారు. అన్నీ తిని ఆ 9 రోజుల్లో అవి మరింత ఒళ్ళు చేశాయి. దుందుబి ఢిల్లీ నుంచి రావటానికి ముందే బయటికెళ్ళిన పందికొక్కులన్నీ తిరిగొచ్చేశాయి. వాటి విహార ఆహార యాత్ర గురించి భర్తకి తెలియకుండా జాగ్రత్త పడింది కుముద్వతి. ఈలోగా హాలీవుడ్ నుంచి స్టీల్బర్గ్ అనే డైరెక్టరు దుందుబికి ఫోన్ చేసి తాను ఎలుకల మీద తీస్తున్న ర్యాట్ పార్క్ అనే సినిమా క్లైమాక్స్ సీన్లు ఇక్కడికొచ్చి తీసుకుంటానని అడిగాడు. ఈ విషయం ప్రెస్ వాళ్ళకి తెలిసి పేపర్లో వేశారు. కొందరు దుందుబి ఎలక ఫారం గురించి ప్రత్యేక కథనాలు ప్రచురించారు. ఈ విధంగా దుందుబి కీర్తి నలుదిశలా పాకిపోతుండటం సర్పంచ్ గారికి కంటగింపయ్యింది. ఇలా వదిలేస్తే దుందుబి బాగా పాపులర్ అయిపోయి తరువాత ఎన్నికలలో తనకు పోటీగా నిలిచి గెలిచినా గెలుస్తాడని భావించి దుందుబిని ఎలా అడ్డుకోవాలా అని ఆలోచించాడు. పొలాల్లో తిరిగే జంగురు పిల్లుల్ని, బావురు పిల్లుల్ని ఓ 20-25 సంపాదించి డాక్టర్ గారి పెరట్లో వదిలేద్దాం. రాత్రి తెల్లవార్లు ఆ వెలుకలకి మనశ్శాంతి లేకుండా అరుస్తూ బోనుల చుట్టూ తిరుగుతాయి. అదును చూసి ఎప్పుడో వాటి మీద దాడి చేస్తాయి అని సలహా చెప్పాడు సర్పంచ్ గారి సహాయకుడు. ఏడ్చినట్టుంది నీ సలహా. మళ్ళీ పిల్లుల్ని పట్టే పనొకటా మనకి? అలా కాదు, మన గంగుల్ని పంపి అర్ధరాత్రి వేళ ఆ ఎలుకల బోనుల తలుపులన్నీ తెరిపించేద్దాం. ఎలుకలన్నీ పారిపోతాయి. అలాగే ఆ పరిశోధన గ్రంథాన్ని కూడా తెప్పించి ముక్కలుగా చింపి పారేస్తే సరి అన్నారు సర్పంచ్ గారు మేసం రాసుకుంటూ. ఆ రాత్రే అందుకు ముహూర్తం పెట్టారాయన. ఓ రాత్రి వేళ ఉలిక్కిపడి లేచాడు దుందుబి. ఏదో చప్పుడైంది. ఎలుకలు కలకలం వినిపిస్తుంది. చటుక్కున మంచం దిగి పెరట్లోకి వెళ్ళాడు. అప్పటికే ఘోరం జరిగిపోయింది. ఎవరో ఎలుకలు చాంబర్ల తలుపులన్నీ తెరిచేశారు. ఎలుకలన్నీ కిందకి దూకి పారిపోతున్నాయి. దుందుబికి గుండె పగిలినంత పనయింది. ఆతృతగా అటూ ఇటూ పరుగులు పెట్టాడు గాని పారిపోతున్న ఎలుకల్ని ఎలా కట్టడి చేయగలడు? కొన్ని ఎలుకలు అతని మీద నుంచి దూకేస్తున్నాయి. కొన్ని అతని కాళ్ళ మధ్య నుంచి పారిపోతున్నాయి. కొన్ని కేరింతలు కొడుతూ పరిగెడుతున్నాయి. ఒక ఎలుక దుందుబి మీదకు దూకి అతడి చొక్కా కొరికి చింపేసి పోయింది. మరొకటి అతడి వీపుని గీరేసి దూకేసింది. కొన్ని అతడి కాళ్ళ దగ్గర నిలబడి చేతులు జోడించి నడుచుకుంటూ వెళ్ళాయి. కొన్ని కళ్ళ నీళ్ళెట్టుకున్నాయి. దుందుబి నీరసంగా కూలబడిపోయాడు. ఎవరు చేశారు ఈ పని? దీనివల్ల వాళ్ళకేం లాభం? తన పరిశోధన చివరికి వస్తున్న దశలో ఏమిటి విఘాతం అనుకుంటూ కనీసం రిజిస్టర్ అయినా జాగ్రత్తగా ఉందా అని గుర్తుకొచ్చి అటువైపు వెళ్ళాడు. సరిగ్గా అదే సమయంలో రిజిస్టర్ దాచిన బల్ల సొరుగులాగి రిజిస్టర్ను బయటకు తీస్తున్నాడొకడు చీకట్లో. ఆ దృశ్యం కంటబడేసరికి దుందుబి రక్తం ఉడికిపోయింది. అమాంతం ముందు కురికి ఆ వ్యక్తిని పట్టుకోబోయాడు. అతడు విదిలించుకుని పారిపోయాడు. దుందుబి ముందు కురికి పడిపోతూ అతడి 2 కాళ్ళను ఒడిసి పట్టుకున్నాడు గట్టిగా. బలంగా లాగి అతన్ని పడగొట్టయత్నంలో ఉండగా ఆ వ్యక్తి రిజిస్టర్తో దుందుబి నెత్తి మీద బలంగా మోదాడు. అంతే, కళ్ళు బైర్లు కమ్మాయి దుందుబికి. కళ్ళు నిలుపుకొని ఆ వ్యక్తి వంక చూశాడు. చూస్తూనే నోరు వెళ్ళబెట్టాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, కుముద్వతి. కుమ్ము, నువ్వా
ఆశ్చర్యంతో అరిచాడు. అవును నేనే. ఎందుకిలా చేసావు కుమ్ము? అభం శుభం తెలియని ఆ ఎలుకలు నీకేం అపకారం చేశాయి? నా పరిశోధనను ఎందుకు మంట కలపాలని చూసావు అన్నాడు ప్రాధేయపూర్వకంగా. అంటే మీకు ఇంకా మెలకు రాలేదన్నమాట అంటూ చేతిలో ఉన్న ఏసీ రిమోట్తో భర్త నెత్తి మీద ఒక్కటిచ్చింది. ఎలుకలేమిటి, పరిశోధన ఏమిటి? ఇప్పుడిప్పుడే నాకు నిద్ర పడుతుంది అనుకుంటూ ఉంటే నన్ను గట్టిగా పట్టుకొని కాళ్ళు లాగి మంచం మీద నుంచి కిందకి లాగేసింది. కాకుండా ఈ పిచ్చివాగడేంటి, ఇది కూడా చాలేదా, ఇంకొక్కటివ్వనా అంటూ రిమోట్ను పైకి లేపింది. విషయం అర్థమైంది దుందుబికి. పిచ్చివాగుడు కట్టిపెట్టి సైలెంట్ అయిపోయాడు. 2 నిమిషాలు పోయాక తేరుకొని గ్లాసుడు మంచినీళ్ళు తాగి అన్నాడు, మనం ఇండియా వెళ్ళిపోవాలని, వెళ్ళిపోయాక అక్కడ ఏదో పల్లెల్లో సెటిల్ అయిపోయి తెలుగు పేద ప్రజలకు వైద్యం చేస్తూ ఉండిపోదామని అనుకున్నాం కదా. రాత్రి పడుకోబోయే ముందు ఇదే ఆలోచిస్తూ పడుకున్నానేమో, భలే కలొచ్చింది అన్నాడు. కళ? ఏం కళ అడిగింది కుముద్వతి కాళ్ళ మీద చీర సరిచేసుకుంటూ. భలే కళ, ఎలుకల కళ అన్నాడు దుందుబి నెత్తి మీద దెబ్బని చేత్తో రాసుకుంటూ.